తెనాలి పట్టణంలోని రజక సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణపై లేనిపోని అపోహలు కల్పించే విధంగా ప్రచారం జరిగిందని మున్సిపల్ కార్యాలయంలో పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ ఉన్నతాధికారులు విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలు చర్చించారు. పట్టణంలోని రజక చెరువు సెంటర్లో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ నిర్వహణలో మున్సిపల్, పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులు రూల్స్ ప్రకారమే నడుచుకుంటారని, అయితే తమపై ఒత్తిళ్లు వచ్చాయన్న ప్రచారాన్ని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ఖండించారు. ఇప్పుడు ఏదైతే స్టేటస్ కో ఉందో అదే కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. అయితే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు ఎవరూ జోక్యం చేసుకోరని, దీనిపై ఎలాంటి అపోహలు చెందవద్దని కమిషనర్ బండి శేషన్న తెలియజేశారు. తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రకాశం రోడ్లోని రజక చెరువు సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో తలెత్తిన ఆందోళనను పురస్కరించుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు 144 సెక్షన్ విధించడం జరిగిందని, అయితే విగ్రహ నిర్వహణ కమిటీ నాయకులు, దళిత సంఘాల నాయకులతో ప్రభుత్వ ఉన్నతాధికారుల మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో ప్రజల జీవన విధానానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేలా 144 సెక్షన్ను తీసివేయటం జరిగిందని ఎంఆర్ఓ కెవి గోపాలకృష్ణ తెలిపారు. ఈ సమావేశంలో డిఎస్పీ బి జనార్దన్ రావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. రజక చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి అంబేద్కర్ సర్కిల్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో స్టాచ్యూ ఇన్స్టలేషన్ గురించి ఒక ప్రచారం జరిగింది. దాన్ని కూలంకషంగా ఒకసారి గమనిస్తే అధికార యంత్రాంగం మేము మున్సిపాలిటీ నుంచి కానీ, పోలీస్ నుంచి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ మాకు అక్కడ జరుగుతున్నటువంటి ఆలోచనలకు అనుగుణంగా మా ఆలోచనలు లేవు. మా ఆలోచనలు ఆ విధంగా లేవు. కానీ కారణాలు ఏదైనప్పటికీ దానికి ఏదో రకరకాల రంగులు పూసి బయట ఏదో ఒక ప్రచారం రావటం వల్ల దానికి సంబంధించినటువంటి యువత కావచ్చు, వ్యక్తులు కావచ్చు, కొంత ఆందోళనకు గురైనట్లు దృష్టికి వస్తుంది. దయచేసి ఈ విషయంలో పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసింది ఏంటంటే, ఇది కేవలము ఒక అసత్య ప్రచారం వల్ల జరిగినటువంటి కార్యక్రమం. అందువల్ల అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇంకా దయచేసి వీటిని ఎవ్వరు కూడా నమ్మొద్దు. దీంట్లో మాకు సంబంధించి ఎలాంటి ఒత్తిడులు లేవు, ఎలాంటి ఒత్తిళ్ళు ఎవరి దగ్గర నుంచి కూడా ఒత్తిళ్ళు లేవు. ఐఎమ్ సేయింగ్ వెరీ క్లియర్లీ యాజ్ లోకల్ అథారిటీగా ఐఎమ్ సేయింగ్ వెరీ క్లియర్లీ, నేను యాజ్ అడ్మినిస్ట్రేటర్గా మాత్రమే ఇక్కడ వర్క్ చేస్తున్నాము. రూల్ ప్రకారం ఏం చేయాలో అది చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ విషయంలో అందరూ కూడా గమనించుకోవాల్సి కోరుతున్నాం. ఇంకా పర్టికులర్గా అక్కడికి వస్తే కనుక అంబేద్కర్ స్టాచ్యూ ఇన్స్టలేషన్ ఈ విషయాలకు వస్తే కనుక జరిగింది నష్టము. ఈ యొక్క సంక్రాంతి సీజన్లో అందరూ కూడా మంచి వాతావరణంలో ఉండవలసినటువంటి ఈ యొక్క డేస్ను దీనివల్ల స్పాయిల్ అయినాయి. దయచేసి ఇంతటితో దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఈరోజు ఏదైతే ఉందో స్టేటస్ కో, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి ఇలాగే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఏ విధంగా అయితే ఉన్నామో అక్కడ ఒక స్టాచ్యూ ఇన్స్టలేషన్ అయింది, ఆ స్థితి అలాగే కొనసాగుతుంది. దాని గురించి ఎలాంటి అనుమానాలు ఎవరికి కూడా అవసరం లేదు. నోటీస్ ఒకటి ఇచ్చా నేను, దానికి రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైని రాత్రి ఇచ్చారు వచ్చి నాకు. ఆ రిప్లైని అంతా కూడా కూలంకషంగా గమనిస్తాము. వెరీ సూన్ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, అంబేద్కర్ స్టాచ్యూ కమిటీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా కూర్చుంటాము. కోడూరు బాబు గారు, సాగర్ గారు, అడ్వకేట్స్ గారు ఉన్నారు, చాలామంది వచ్చారు. దానికి సంబంధించిన వాళ్ళందరితో కూర్చుంటాము. ఇక్కడ
నాతో పాటు ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓ గారు, డిఎస్పి గారు, వారి బృందము, మేము, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రతినిధులు అందరూ కూడా కూర్చొని మంచి వాతావరణంలో అంబేద్కర్ అంటే అందరి వాడు, ఆయన ఏదో వీళ్ళకి సంబంధించిన వాడు వాళ్ళకి సంబంధించిన వాడు కాదు, ఆయన అందరివాడు. సో వల్ల ఈ విషయాన్ని గమనంలో పెట్టుకొని అందరి వాడిని అందరం గౌరవిద్దాం, అందరి వాడిని అందరూ గౌరవించాలి. కాబట్టి ఏమైనా కానీ మీకు అపోహలు కానీ, ఆందోళన కానీ, భయాలు కానీ ఉంటే కనుక ప్లీజ్ ఫుల్ స్టాప్. ఇంకోసారి చెప్తున్నాము, దీంట్లో ఎటువంటి ప్రలోభాలు మాకు లేవు. ఎవరు కూడా మమ్మల్ని ఇలా చేయండి అలా చేయండి అనేటువంటి విషయాలు కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. యాజ్ అడ్మినిస్ట్రేటర్గా మేము ఈ కార్యక్రమాలు చేశాము. వాళ్ళక్కడ రాత్రి ఏదో పెట్టారు కాబట్టి ఫ్యాక్ట్స్ ఎందుకు అనుకోవాల్సి మేము అశోక నోటీస్ ఇచ్చాము. దాన్ని వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైని వీళ్ళు ఎగ్జామిన్, టేక్ ఏ వ్యూ. ఇది వెరీ సూన్ జరుగుతుంది. సో దీన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. వెరీ సూన్ మిమ్మల్ని కూడా పిలుస్తాము. పిలిచి మీకు అందరికీ సంప్రదించేసి అందరికీ అమికబుల్ సొల్యూషన్ ఉండే విధంగా చేయాలనుకుంటున్నాం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు గమనించాల్సి కోరుతున్నాము. ఏ ప్రజాప్రతినిధి కానీ ఇంకోరు కానీ ఎలాంటి ఒత్తిళ్ళు మా పైన లేవు. దిస్ ఈజ్ వెరీ 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 క్లియర్. అడ్మినిస్ట్రేషన్గా చూడండి దయచేసి. ప్లీజ్ మెయింటైన్ స్టాటస్ కో. వెల్కమ్ టు యూ. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ రిప్రజెంటేషన్ను ఎగ్జామిన్ చేస్తాం. వెరీ సూన్ పిలుస్తున్నాం. ఈరోజు ఎలా ఉన్నారో దాన్ని అలాగే ఉంటుంది. అది స్టాచ్యూ పెట్టారు, వాళ్ళు స్టాచ్యూ పెట్టారు. దాని గురించి మేము అసలు మాకు దాని మీద ఎలాంటి ఆందోళన లేదు, భయం లేదు, ఇంకోటి లేదు. దాని దగ్గరికి ఎవ్వరు కూడా ఏ అఫీసులు కూడా రారు. యథాతథంగా కొనసాగుతుంది. దిస్ ఇస్ వెరీ వెరీ క్లియర్. చిన్నపాటి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల రకరకాల రూపాల్లో వివాదం చెలరేగింది. దీని విషయంలో డిఎస్పీ గారి రిక్వెస్ట్ మేరకు నేను 144 సెక్షన్ని ఇంపోజ్ చేయడం జరిగింది. 9వ తారీఖు నుంచి ఒక నెల రోజుల పాటు ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో 144 సెక్షన్ ఇచ్చాము. ఇప్పుడు ఈరోజు మనం ప్రతినిధులందరితో కూడా అధికారులు, యంత్రాంగం అందరం కలిసి మాట్లాడుకున్న తరువాత మాకు ప్రతినిధుల వైపు నుంచి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఎటువంటి ఆందోళనలు జరగవు, స్టేటస్ కో మెయింటైన్ చేస్తాం, ఏం ఇబ్బంది లేదు, ప్రజాజీవనానికి ఎటువంటి ఆటంకం కలగదని హామీ ఇచ్చారు. ఆ మేరకు నేను ఈ సిచ్యువేషన్ అసెస్ చేసుకున్న తర్వాత 144 సెక్షన్ కూడా వెనక్కి తీసుకుంటాం. ప్రజాజీవనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది మా లక్ష్యం. మరి ప్రభుత్వ అధికారులకి సరైనటువంటి సమాచారం లేని కారణం చేత మరి అక్కడేదో అలజడి జరుగుతుందనే ఉద్దేశంతో వారు మరి నోటీసులు జారీ చేయటం జరిగింది. మరి వారు నోటీసులు జారీ చేసిన తర్వాత ప్రజలందరూ కూడా రియాక్ట్ అయ్యి మరి ఆ విగ్రహాన్ని కూల్చాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందనేటువంటి భావంతో మరి చుట్టుపక్కల తెనాలి పరిసర ప్రాంతాల నుండే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆ విగ్రహాన్ని సందర్శించడం జరిగింది. మరి ప్రజలు ఆందోళన చేయటం కూడా జరిగింది. అయితే మరి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మరి ఈ కమిటీ సభ్యులతో కొద్ది మందితో సంప్రదించటం, స్వయంగా నాతో కూడా మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించినటువంటి అనుమతులు, ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మరి వారికి సమర్పించడం జరిగింది. ఈ రోజున మరి అధికారుల సమక్షంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క సలహా సూచన మేరకు అధికారులకి ఆ సంబంధిత పత్రాలన్నిటి కూడా సమర్పించి వాటి గురించి వివరణ ఇవ్వడం జరిగింది. మరి ప్రజలెవరు కూడా దాంట్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మంత్రివర్యులు మరి ప్రజలందరికీ హామీ ఇచ్చారు. ఆయన మరి దాని విగ్రహానికి ఎలాంటి అంతరాయాలు, అవాంతరాలు కలుగు చేయమని, నిర్మాణ పనులు పూర్తి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజేశారు. అయితే మనం ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని వారు పరిశీలన చేసి స్థానిక మంత్రివర్యులు అందుబాటులో లేని కారణం చేత వారు వచ్చిన తర్వాత మరి ఒకసారి మనందరితో సమావేశం ఏర్పాటు చేసి చర్చించి ఎమికబుల్గా, అంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా నిర్మాణాన్ని మిగిలిపోయినటువంటి పనుల్ని పూర్తి చేసుకోవడానికి
వారు మరలా తెలియజేస్తారని, అధికారులు ఈలోపు వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తారని, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కొన్ని అవైలబుల్గా లేని కారణం చేత మరి అవి కూడా వాళ్ళు గ్యాదర్ చేసుకొని వాటన్నిటిని విచారణ చేసి దీనికి ఒక క్లియరెన్స్ ఇచ్చేటువంటి హామీని మరి అధికారుల సమక్షంలో ఇవ్వడం జరిగింది. అట్లనే మంత్రి గారు కూడా సానుకూలంగా అనుకూలంగా స్పందించడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరి శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించకూడదని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. మరి అదేవిధంగా గత వారం రోజులుగా రజక చెరువు వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ దగ్గర జరుగుతున్న విషయాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. తెనాల్లో ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని పాడు చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ని కూల్చేస్తారని నమ్మొద్దు. ఇప్పుడు అధికారులు కానీ ప్రతినిధులు కానీ అందరం కూడా కూర్చొని మాట్లాడాం. ఈ రోజున ఎక్కడ కూడా ఆ విగ్రహాన్ని తొలగిస్తారు అనేది అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎవరు కూడా అనలేదు. ఆ మాట ఖచ్చితంగా ఇదంతా కూడా పుకార్లు, నమ్మొద్దు, సమన్వయం పాటించండి. ఆ విగ్రహం పునర్నిర్మాణం జరుగుద్ది, ఖచ్చితంగా జరుగుద్ది. ఈ కమిటీ ద్వారానే జరుగుద్ది. ప్రజలందరూ కూడా ప్యానిక్ అవ్వద్దు, ఎక్కడ కూడా ఎటువంటి చర్యలు కూడా పాల్గొంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మంత్రి గారు అందుబాటులో లేని కారణంగా వారితో మరి ఒకసారి ప్రతినిధులు అందరూ కూడా మరి కూర్చొని ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా చేస్తే అది త్వరితగతిన పూర్తవుతుంది, వివాదాలు లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా, అంతరాయం లేకుండా అనేదాన్ని కూడా వారు వచ్చిన తర్వాత నిర్ణయం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి సహకరించండి. డిపార్ట్మెంట్కి కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా మీరు సహకరించాలని కోరుతా ఉన్నాం. కాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిగిన నేపథ్యంలో విగ్రహాన్ని తొలగించే చర్యలు తీసుకుంటారన్న అనుమానంతో దళిత సంఘాలు, నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో రజక చెరువు సెంటర్లో మంగళవారం రాత్రి ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న సంఘటన స్థలానికి వెళ్లి ధర్నా చేస్తున్న ఆందోళనకారులతో మాట్లాడి ధర్నాని విరమింపజేశారు. मनोहर 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 मंत्री मनोहर मंत्री मनोहर मंत्री मनोहर मंत्री मनोहर मंत्री मनोहर मंत्री मनोहर ఉంటే ఆ విగ్రహాలు తీయటం కోసం ఎంతో మంది అగ్రకులాలకు సంబంధించిన అంబేద్కర్ జవహర్ భారత రాజ్యాంగ డాక్టర్ అంబేద్కర్ ఎంతో మంది మతోన్మాదులు, ఎంతో మంది అగ్రకులాల శక్తులు మన చలో తెనాలి 4 గంటలు చలో తెనాలి 4 తారీఖు